హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సంక్రాంతికి అరిసెలు చేసుకోవాలనుకుంటున్నారా? బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా అరిసెలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. అరిసెలు ఎన్ని రోజులైనా ఒకే విధంగా ఉంటాయండి. మరి అరిసెలు స్టార్ట్ చేద్దామా? కేజీన్నర బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి 24 గంటలు మినిమం నానబెట్టుకోవాలండి. కావాలంటే ఇంకొన్ని గంటలు ఎక్కువ నానబెట్టుకోవచ్చు. నేను ఒక రోజు మొత్తం నానబెట్టి తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇలా హోల్స్ ఉన్న బుట్టలో వేసుకోవాలండి. వాటర్ అంతా పోయింది కదా! వీటిని ఓ 15 నిమిషాలు ఓ క్లాత్‌పై వేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్‌లో వేసుకొని మరపట్టించుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మనం కేజీ బియ్యం అరిసెలు చేసుకుంటున్నాం కదా! దీనికి 3/4 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. నేను 3/4 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. చూడండి, బెల్లాన్ని ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక స్టవ్ మీద పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయాక దీన్ని ఫిల్టర్‌లో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. చెత్త ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పాకం పట్టుకోవాలండి. చూడండి, బియ్యాన్ని మరపట్టించుకున్న పిండి ఇలా ఉండాలండి. వీటిని ఒత్తుకొని ఓ పక్కన పెట్టుకోవాలి పాకం వచ్చే వరకు. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దామండి. చూడండి, చల్లని నీళ్ళు ఒక బౌల్‌లో తీసుకొని కొద్దిగా బెల్లాన్ని ఇందులో వేసుకోవాలండి. కరిగింది కదా! దాన్ని వేసుకుంటే చూడండి, చేతికి అంటుకోకుండా ఉండాలండి పాకం అనేది. ఇలా బాల్‌లాగా చేతిలో అంటుకోకూడదు. ఇలా తిరుగుతూ ఉంటే మనకి అరిసెలనేవి చాలా బాగా వస్తాయండి. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా చూడండి. బెల్లాన్ని ఇలా వేసుకున్నాక అవి చేతిలో ఇలా ఉండాలండి. చేతికి అంటుకోకుండా ఉంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసి బెల్లం పాకంలో సాల్ట్, కొద్దిగా ఇలాచీ పౌడర్, మీకు ఎన్ని కావాలంటే అన్ని నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండి కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పాకానికి పట్టేటంత బియ్యం పిండి వేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఒక కళాయి తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. చూడండి, పిండంతా కలిసిపోయింది కదా! ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం పిండిని పట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అరిసెలనేవి చాలా బాగా వస్తాయండి. చల్లారాక కూడా ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక కవర్ కానీ లేకుంటే ఒక బటర్ పేపర్ కానీ తీసుకొని దాని మీద అరిసెలని ఒత్తుకోవాలండి. చూడండి, అరిసెని ఇలా ఒత్తుకోవాలి. దీన్ని ఇప్పుడు తీసి ఆయిల్‌లో వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. దీన్ని ఇలా వేసుకొని చూడండి, అరిసె అనేది పైకి అదే తేలుతుందండి. తేలే వరకు మనం గరిటె ఏమి పెట్టి కదపకూడదు. తేలిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ అరిసెని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక గరిటెపై ఇంకో గరిటె పెట్టి ఒత్తితే దానిలో ఆయిల్ అంతా వచ్చేస్తుందండి. అరిసెని కూడా సేమ్ ఇలానే వేసుకొని పైకి తేలాక ఆయిల్ వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అరిసెని రివర్స్ చేసేటప్పుడు వేరే గరిటెని సహాయం తీసుకుంటే మనకి ఆయిల్ అనేది పైన పడకుండా తీసేసుకోవచ్చండి. ఇప్పుడు అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఫ్రై అయిపోయాక ఇలా చెక్క దాని మీద పెట్టి ఆయిల్‌ని తీసేసుకోవచ్చండి. లేదంటే మీరు గరిటెతో కూడా చేసేసుకోవచ్చు. ఇలా అన్ని అరిసెల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కరే చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి. మీకు ఎవరైనా హెల్ప్ ఉంటే 2, 3 అరిసెల్ని ఒకేసారి చేసుకోవచ్చు. అరిసెలు చేసేటప్పుడు మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అరిసెల్ని చేసుకోవాలండి. అప్పుడే అరిసెలనేవి అన్నీ ఒకే కలర్‌లో ఫ్రై అవుతాయి. చూడండి, అరిసె విరిస్తే లోపల ఎంత సాఫ్ట్‌గా, బయట ఎంత క్రంచీగా ఉందో. మరి వీటిని మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.